సో వెలుగు లేని మన జీవితాలకు వెలుగుని ఇవ్వడానికి ఈ లోకంలో యేసుక్రీస్తు జన్మించాడు. సో ఇక్కడ మన దగ్గర ఉన్న క్యాండిల్ ని వెలిగించడం ద్వారా మనం ఏం తెలియజేస్తున్నామంటే, ప్రభువా ఒకప్పుడు మేము పాప జీవితంలో చీకటి జీవితంలో జీవించాము. మరి ఏ విధంగా అయితే ఈ లోకానికి రక్షణని వెలుగుని పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి మా జీవితాలని వెలుగుని నింపడానికి ఈ లోకానికి వచ్చాము, అదే మాదిరిగా ఈ క్యాండిల్ ని వెలిగించడం ద్వారా మేము కూడా లోకానికి క్రీస్తు అనే వెలుగుని చూపించడానికి ఈ క్యాండిల్ యొక్క వెలుగుని సాదృశ్యంగా చూపిస్తున్నాము. అంతకు మించినది ఏది కాదు. ఇది క్యాండిల్ క్రీస్తు, ఈ అంటించింది ఆ యొక్క అంటుకున్నది వెలుగు అని మనం ఏమి దీనికి సాదృశ్యం చూపించడం లేదు. కానీ యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. మన జీవితాలని క్రీస్తు మరణం ద్వారా పునరుద్ధానం ద్వారా తన యొక్క వెలుగుని మన యొక్క జీవితంలో చీకటిని తీసి వెలుగుని నింపాడు.